ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చిదంబర రహస్యం అనే పరంపరలో కార్తీక మాసంలో మనమంతా కూడా చిదంబర నటరాజస్వామి ఆలయ వింతలు విశేషాలు తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగా చూసారా అండి, అక్కడ పంచభూతాలకు ప్రతీకలుగా ఉన్నటువంటి పంచభూత లింగాల ఆలయాలను మనం దర్శిస్తున్నాం. ఆహా! ఎంతో అద్భుతంగా ఆ శిల్పకళా నైపుణ్యం చూడండి. నాట్య భంగిమలు చూడండి. చిదంబర నటరాజ ఆలయం అనగానే నాట్యానికి ప్రతీక, శివ పార్వతుల యొక్క ఆనందకేళి తాండవానికి ప్రతీక. భగవద్భక్తులారా, విశేషంగా ఈ చిదంబర ఆలయం చోళరాజులచే నిర్మించబడింది. పరాంటక చోళుడు, రాజరాజ చోళుడు, కులోత్తుంగ చోళుడు, విక్రమ చోళుడు, సేతుపతి ఈ రాజులంతా కూడా ఎంతో విశేషంగా ఈ ఆలయ నిర్మాణానికి, పునర్నిర్మాణానికి, పునర్వైభవ స్థాపనకు కృషి చేశారు. 10వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడిందని మనకు చరిత్రకారులు చెప్తారు. రాజరాజ చోళుడు ఎంతో విశేషంగా దీక్షితర్ల యొక్క వారి మధ్య ఉన్నటువంటి ఆ సమన్వయ లోపాన్ని కూడా సరిదిద్ది ఆలయంలో చక్కటి సంప్రదాయాలను పునఃస్థాపించారని ప్రతీతి. ఆహా! సాక్షాత్తు శివుడు, పార్వతి అక్కడ నెలకొని ఉండగా ఆ చంద్రవంక చూడండి ఎంత అద్భుతంగా మెరుస్తోందో. చిదంబర నటరాజ ఆలయం గోపురం మీద ఉన్నటువంటి ఆ శిల్ప నైపుణ్యం చూడండి. శిల్పకారులు ఎంతో విశేషంగా పురాణాలు, ఉపపురాణాలలో ఉన్నటువంటి చక్కటి కథాంశాలను ఆ శిల్పాల రూపంలో అక్కడ అనుగ్రహించారు మనందరి కొరకు. భగవద్భక్తులారా, చిదంబర రహస్యం అనేటువంటి ఈ పరంపరలో ఈరోజు మనం ఒక చక్కటి రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఏమిటా రహస్యం అంటే ఆ గోపురమేనండి. గోపురం పైన 21,600 బంగారు రేకులతో తాపడం చేశారు. ఆ ఫిగర్ మనం నెంబర్ అంటాం కదా! ఆ నెంబర్ యొక్క సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అంటే ప్రతి మనిషి ప్రతిరోజు 21,600 సార్లు గాలి పీలుస్తాంట. యెస్, మోడర్న్ సైన్స్ ఆల్సో బిలీవ్స్ దట్ హ్యూమన్ బ్రీత్స్ 22,000 టైమ్స్ ఆన్ ఎన్ యావరేజ్. కాబట్టి 22,000 సార్లు అంటే 21,600 అని అలనాడే మన పూర్వీకులు, చోళరాజులు, శిల్పకారులు వారంతా కూడా దైవ ప్రేరితమై భగవద్భక్తులారా, ఇది చోళరాజులో, పల్లవరాజులో లేదా శిల్పకారుల గొప్పతనం కాదు. ఇదంతా దైవ ప్రేరణ. ఇదంతా శివుని ఆజ్ఞ. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. భగవంతుడే సాక్షాత్తు ఆకాశలింగంగా అంటే శూన్యాన్ని మనం దర్శిస్తున్నాం. శూన్యాన్ని మనం ఆరాధిస్తున్నాం. శూన్యంలో శివపార్వతులను భావించి తరించడమే ఈ ఆకాశలింగం నటరాజ ఆలయం యొక్క విశేష ప్రాభవం. ఇంకో విశేషమండి. ఈ బంగారు రేకులున్నాయి చూడండి. ఇవన్నీ కూడాను 72,000 బంగారు మేకులతో వాటిని తాపడం చేశారట. అంటే మన శరీరంలో ఆయుర్వేదం ప్రకారం 72,000 నాడులుంటాయి. అంటే 21,600 సార్లు మానవుడు గాలి పీలుస్తుంటే 72,000 నాడులలో ఆ విశేషమైనటువంటి వాయువు ప్రసరిస్తూ ఉంటే, ఇవి మన శరీరంలో ఉండేటువంటి నాడులకు ప్రతీకగా మేకులు. 21,600 సార్లు గాలి పీలుస్తున్నాం కాబట్టి ఆ బంగారు రేకులు అక్కడ తాపడం గావించబడ్డాయి. భగవద్భక్తులారా, దేహానికి, దేవాలయానికి ఉన్నటువంటి సామ్యాన్ని ఈ ఆలయం మనకు ప్రకటితం చేస్తోంది. ఇంకో విశేషం తెలుసా అండి? ఒక్క నిమిషం ఉండండే. మరొక్కసారి ఈ గోపురాన్ని చూద్దాం. ఈ గోపురం మీద 9 కలశాలుంటాయి. ఆ 9 కలశాలు వేటికి ప్రతీక అంటే, ఆ 9 కలశాలు కూడాను మానవుడిలో నవరంధ్రాలుంటాయి కాబట్టి, ఆ నవరంధ్రాలకు ప్రతీకగా ఈ 9 కలశాలు కూడాను. భగవద్భక్తులారా, ఎంతో విశేషమైనటువంటి దేహ, దేవాలయ సంబంధితమైనటువంటి అంశాలు ఎంతో చక్కగా మనకు ఈ చిదంబర నటరాజస్వామి ఆలయంలో ప్రకటితమవుతాయి. అద్భుతమైనటువంటి సభలు, కనక సభ, చిత్ సభ, నృత్య సభ, దేవసభ, రాజసభ, ఈ సభలన్నింటిలోనూ ఆ శివ పార్వతులు
ఎంతో విశేషంగా తాండవ కేళి నృత్యాన్ని ఆడతారని, శివుని యొక్క విశేషమైనటువంటి వైభవం ఇక్కడ ప్రకటితమవుతుందని మనకు ఆర్యులు, గురువర్యులు చెప్తున్నారు. భగవద్భక్తులారా, ఆ కనక సభ, చిత్ సభ, నృత్య సభ, దేవసభ, రాజసభ అని 5 సభలున్నాయే. ఈ 5 సభలు కూడాను విశేషంగా మన స్థూల శరీరము, ప్రాణము, మనస్సు, విజ్ఞానము, ఆనందము అనేటువంటి వాటికి ప్రతీకలుగా భావిస్తాం. ఎంత చక్కగా ఉందండి ఆ ఆలయం చూడండి. ఈ ఆలయంలో ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ గోపురాలు 9 గోపురాలు కూడానండి. 9 గోపురాలు ఎలాగంటే మనకు 4 దిక్కులు కదా! తూర్పు గోపురం, దక్షిణ గోపురం, పశ్చిమ గోపురం, ఉత్తర గోపురం. ఈ గోపురాలు కాక ఇంకా 5 గోపురాలు కూడా ఈ చిదంబర ఆలయంలో మనకు విరాజమానమై ఉన్నాయి. భగవద్భక్తులారా, ఎంత చక్కగా ఉందో ఆ అనుభూతి చిదంబర నటరాజస్వామి ఆలయాన్ని చక్కగా దర్శిస్తూ ఉంటే. సాక్షాత్తు శివుడు, పార్వతి అక్కడ తాండవమాడుతూ, ప్రకటితమవుతూ, భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ, అందరికీ కూడా చక్కని ఆనందదాయకమైనటువంటి అనుభూతిని కలిగిస్తూ, ఎంత చక్కగా భగవంతుణ్ణి మనం ఆరాధిస్తే అంత భక్త సులభుడైనటువంటి ఆ భక్తవ శంకరుడు మనను కాపాడుతాడు అనేటువంటి సత్యాన్ని చాటి చెబుతూ, ఎన్ని శతాబ్దాలు గడిచినా, ఎంత కాలం గడిచినా, కాలానికి అతీతమైనది ఎవరమ్మా? పరమశివుడు, కాలాతీతుడు శివుడు. అందుకనే ఆ పరమశివుణ్ణి మనం ఆరాధిస్తూ, ఆ తల్లి గౌరిమ్మను మనమంతా కూడా ఆరాధిస్తూ, ఓం నమః శివాయ. శాశ్వతమైనది ఎవరు? శంకరుడు. నిత్యమైనది ఎవరు? శంకరుడు. సత్యమైనది ఎవరు? శంకరుడు. సనాతనుడు ఎవరు? శంకరుడు. ఆ సనాతనుడైనటువంటి శంకరుణ్ణి ఆరాధిస్తూ మన జీవితాలను మంగళప్రదం చేసుకుందాం. వైభవోపేతమైనటువంటి చిదంబర రహస్యాలను మరింటిని వచ్చేటువంటి భాగంలో తెలుసుకునే అదృష్టం పరమాత్మ మనకివ్వాలని కోరుకుంటూ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్, జయ